మన అమ్మ ధర్మదేవత కన్నీటి దారలు కాల్చుతుండగావున మనం ఒక్కొక్కరం ఒక్క దివ్య స్వరూపులని అమ్మ యొక్క కన్నీటి దారలు కారుస్తున్న ఆ కన్నీటి దారులు తుడవనింది మనం బిడ్డలం కావు. మానవ జన్మ కాదు, ఇది పశు జన్మలు అవుతాయి. మన పశువులం కాదు, పశుపతి స్వరూపులని ఇచ్చి పుణ్యమును చేకూర్చుకున్నాము. భూలోకం అందరూ దీక్ష ధర్మము దైవం ఉండడం మీలో ఎందుకు కలిగిందంటే ఆ జన్మలో కొంచెం ఉండి ప్రోగు చేసుకుంటూ శతకోటి జన్మ సృకృతి జంతువు నా నరజన్మ దుర్లభమత పుంస్తంతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్కరం ఆత్మాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మన సంస్కృతి ముక్తినో శతకోటి జన్మ సృకృతి పిన్నేరు వినాలభ్యత 100 కోట్ల యొక్క పుణ్యాన్ని దారబోసి ఈ పవిత్రమైన మానవ జన్మను బాడీకి తీసుకున్నాం. ఈ బాడీ ఇల్లు సుమా, ఇది మన ఇల్లు కానే కావు. ఓరు 20, ఓరు 30, ఓరు 40, ఓరు 50, 100 సంవత్సరాలు బాడీకి తీసుకున్నాం. ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపునిగా తీర్చిదిద్దుకొనుట నిమిత్తమే, జీవుడు దైవాకార స్థితిని పొందుట నిమిత్తమే, కైవల్యాన్ని పొందుట నిమిత్తమే ఈ బాడీ ఇల్లును తీసుకున్నాం. బాడీ ఇల్లు మాత్రమే కానీ మన ఇల్లు కానే కాదు. ఓరు కొంతకాలం ఎవరైనా ఉన్నవాళ్ళు శాశ్వతంగా ఎవరు బాడీ ఇల్లు ఎంతకాలము గండికి వచ్చినాము. ఎక్కడ దిగుతారంటే గండి వరకు నాది సీట్ నాది అంటాం, కానీ గండి దిగి గోయిందా. ఎవరు రాయి చెప్తావు ఇక్కడ, ఎవరు ఎంపీలు అట్నే, ఎవరు 20, ఎవరు 30, ఎవరు 40 బాడీని తీసుకున్నారు. కానీ బాడీ ఇంట్లో మాత్రమే, బాడీ ఇంట్లో ఉన్నవారు ఏమంటారు, ఎవరిది ఇల్లు అంటే మాది. లోపల మాత్రం మా ఇల్లు కాదు, మా ఇల్లు పోతుందని లోపల అక్కడ కలుపుకుంటారు అంటారా అన్నారు. బాడీలో ఉన్నటువంటి వారికి ఉన్న జ్ఞానం కాదు, అది ఇందులో బాడీలో ఇల్లు నాది కాదు. నేను నివాసమై ఉన్నాను. ఓరు జన్మాన్ని పుణ్యాన్ని దారబోసి వాడు కొంతకాలం ఎప్పటి తీసుకున్నారు. ఈ శరీరానికి వదలపోతున్నమై భూములు తీసుకుంటారు. అది ఓరు జన్మ పుణ్యాన్ని దారబోసి మనం తీసుకున్నాం. బాడీ కొంతకాలంగా దీన్ని వదిలేసేసి జీవాత్మ పరమాత్మ వైకుంఠించాల్సిందని సాధన పొందట నిమిత్తం, సర్వేశ్వర ఆకారాన్ని పొందట నిమిత్తం బాడీ ఇల్లు మాత్రమే. బాడీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇల్లు నాది కాదు, వేరే దగ్గర ఉందని ఇట్లా మనసును అనుకుంటున్నారు. ఈ సంసారంలో శరీరాన్ని తెచ్చినా ఇది బాడీ ఇల్లు అనుకుంటూ, భార్యని గౌరవిస్తూ, భర్తను గౌరవిస్తూ, పిల్లలు పోషిస్తూ, ఇవన్నీ పనిముట్లు మాత్రమే. నేను ముక్తి పొందడం నిమిత్తమై బాడీకి తీసుకున్నా. పరమేశ్వర నన్ను బంధ విముక్తిని చెయ్యి అనుకుంటూ నొప్పించక తానొవ్వక, ఎప్పటికయ్యటి ప్రస్తుతకప్పటికా మాటలాడి అన్యుల మనమును నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ పరమాత్మను చింతన చేస్తూ, ఇదంతా అశాశ్వతం అనుకుంటూ బాడీకి తీసుకున్న ఈ శరీరము బాడీలు, అన్ని బాడీలే, ఇవి నా స్వరూపములు కాదు, ఇది నా ఇల్లు కాదు. ఏ ఇల్లు నీది? మమై అంశ జీవులు అన్నాడు కదా. పరమాత్మ అంశ, జీవాత్మ నా అంశ అన్నప్పుడు, స్వామి నీ అంశ నేను, నీ స్థానమే నా స్థానము. ఆ జీవాత్మ పరమాత్మలో పొందే వరకు, పరమాత్మాకారాన్ని పొందే వరకు అక్కడ ఇల్లు దృష్టి అంటే సాలోక దృష్టి. వైకుంఠము విష్ణు భక్తులు, వైకుంఠం శివభక్తులు, కైలాసము దేవీ భక్తులు, మన దీపం సాలోక దృష్టి, సాలోక్య భక్తి, సారూప్య భక్తి. ఆ భగవంతుని విష్ణు భక్తులు, విష్ణు శివభక్తులు శివుని స్మరణ చేస్తూ ఈ బాడీ నుంచి బంధ విముక్తులు చేయడం నిమిత్తమే నీలో చేర్చుకో స్వామి. భగవంతుని హృదయస్థానమే భక్తుని నివాసం. మన ఇంట్లో దేవాలయ ప్రోక్త దేవో సనాతన తెలియక అజ్ఞాన నిర్మాణం సోహం భావేన బోధేయకు. మన హృదయంలో భగవంతుడు ఉన్నట్టుగా భగవంతుని కడుపులో 14 భవనాలు ఉన్నాయి. మన ఇల్లు ఎక్కడంటే భగవంతుని హృదయస్థానం, భగవంతుని యొక్క ఉదరమే భక్తుని నివాసం. మనం భగవంతుడిలో నుంచి వచ్చిన మన ఇల్లు ఏదంటే భగవంతుని హృదయమే మన నివాసము, మన ఇల్లు అనుకోని భగవంతుల్లో నుంచి వచ్చిన భగవంతుల్లోకి పోవాలనే భావన కలిగి మీరు కర్తవ్య కర్మలు చేసుకుంటే చాలా అహంభావాలు, ఈ ఇల్లు నాది కాదు, బాడీ ఇల్లు అనే ఒక భావన మాటికి దేహదృష్టి కలిగి భావి ప్రపంచం మనసు పోయినప్పుడల్లా ఇది బాడీ ఇల్లు అని ఒక జ్ఞానం మీలో పెట్టుకుంటారు. మీ కోపము తాపాలు దేశాలు కాలిపోతాయి. ఇది మంత్రము, ఇదే నాది కాదన్నప్పుడు ఇంకేది నాది కాదు. ప్రశాంతత మీ ముఖం పైన ప్రశాంతత తాండవిస్తుంది. ఈ యొక్క మంత్రం మీ జ్ఞానాన్ని గుర్తు పెట్టుకోండి.
ఓం